అక్కడ 3 గంటల సేపు మెసేజ్ చెప్పాలంట. వాళ్ళు రమ్మని చెప్పారు. దేవుని చిత్తం అయితే అక్కడికి వెళ్తానేమో తెలీదు. కానీ ఈ రోజు ఎందుకో కానీ మరి నాకు దేవుడు హెచ్చరించాడు, ఈ మాటలు చెప్పాలనుకున్నారు. ప్రియులారా, నేను చెప్పిన మాటలు ఒక్కొక్కసారి కొంతమంది బాధ కలిగిస్తాయి. దయతో ఎవరు ఏమీ అనుకోవద్దు. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా సరే, ఎంత క్రూరంగా ప్రవర్తించినా సరే దేవుడు అతన్ని క్షమించాడు. అతను ఎవరండి? మీకు ఎవరికైనా తెలుసా? చాలా పాపాలు చేశాడు, చాలా ఘోరాలు చేశాడు, కానీ దేవుడు అతన్ని క్షమించాడు. నా హృదయానుసారుడు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? దావీదు. అయితే ఆ దావీదు గారి గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. ఎందుకు ఆయన హృదయానుసారుడు అయ్యాడు, ఆయన చేసిన తప్పులేంటి అనేది మీకు క్లుప్తంగా ఒక 10 నిమిషాలు నేను వివరిస్తాను. ఏంటంటే, దావీదు తప్పు చేస్తే దేవుడు క్షమించాడు కదా, అంత పాపైన దావీదుని దేవుడు క్షమిస్తే మరి నన్ను క్షమించడని మనకి కొన్ని సార్లు మన హృదయంలో భావన కలుగుతుంది. దావీదు అంత ఘోరమైన పాపి కదా, అటువంటి దావీదుని క్షమించిన దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా అనేది మనకి సందేహం ఉంటది. అయితే ప్రియులారా, నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. దావీదు ఎంత పాపి అయినా సరే దావీదు కొడుకు ఏమయ్యాడండి? రాజు అయ్యాడు. ఆ తర్వాత అతని ముసలి సంతానం, తన మనవడు కూడా రాజు అయ్యాడు. అయితే దావీదు ఎన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు? 40 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు. మరి అటువంటి దావీదు ఆ పరిపాలనలో కూడా దేవునికి అవిధేయత కలిగి దేవుడికి ఇష్టం లేక ఎన్నో పాపాలు చేశాడు. అయితే అందులో కొన్ని నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఒక కీర్తన ఒకసారి చదువుకుందాం. 18వ కీర్తన 35వ వచనం, 460వ పేజీ. 18వ కీర్తన 35వ వచనం. ఇక్కడ ఒక మాట ఆడుతూ ఉన్నాడు, నేను ఇదంతా చేశానంటే దేవుని కృపని. చూడండి, చదువుతాను. 18వ కీర్తన 35వ వచనం. అక్కడ ఏమైనా ఉందంటే, నీ రక్షణ కేడమును నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. చూడండి, చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. నీ సాత్వికము, నేను గొప్పవాడినయ్యానంటే, నేను ఈ పాపం నుంచి బయటపడ్డానంటే నీ కృప మాత్రమే నన్ను గొప్పవాడిని చేసిందయ్యని చాలా క్లుప్తంగా చెప్తూ ఉన్నాడు. అదే దావీదు కీర్తనలో 101కి వచ్చేసరికి ఒక మాట అంటూ ఉన్నాడు. ఆయన జీవితం అంతా ఈ కీర్తనతో ముడిపడి ఉంది. 101వ కీర్తనకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకోవాలి. ఏమంటున్నాడు? కృప గురించి చెప్తా ఉన్నాడు, న్యాయం గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే కృప న్యాయం అనేది రెండు కలిసి ఉండవు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో కృపకి న్యాయానికి అంతే దూరం ఉంటది. ఎందుకంటే ఆ రెండు కలవు. ఇక్కడ దేవుని కృప కలవాలన్నా ఇక్కడ న్యాయం రావాలన్నా ఆ రెండు కలవు. దేవుని కృప మనకి ఉంటే న్యాయము ఖచ్చితంగా దేవుడు జరిగిస్తారని ఉదయకాల సమయంలో మనము తెలుసుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు? కృపను గూర్చియు న్యాయంను గూర్చియు నేను పాడేదను అంటున్నాడు. అంటే ఈ కృపా న్యాయము ఎంత గొప్ప మనం చూసుకోవాలి ప్రియులారా. దావీదు ఒక మాట చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే, కృపా న్యాయము రెండు దేవుడు నాకు అనుగ్రహించాడు, దాని వలన నేను ఇంత గొప్పవాడిని అయ్యాను. ఒకవేళ దేవుడు దావీదుకి ఆ యొక్క న్యాయం చేయలేదు అనుకోండి, దావీదు గొప్పవాడుగా మారేవాడు కాదు. ఒకవేళ అలాగని దేవుడు దావీదుకి కృప చూపించలేదు అనుకోండి, ఆ యొక్క కృప దేవుడు అనుగ్రహించేవాడు కాదు, ఆయన రాజు అయ్యేవాడు కాదు ప్రియులారా. దీని గురించి నేను మీకు చెప్తాను. దావీదు బైబిల్లో మనం చదువుకుంటే అనేకమైన తప్పులు చేశాడు. అన్నింటిలో కొన్ని ముఖ్యమైన తప్పులు. మొట్టమొదటిగా ఆయన అబద్ధికుడు. ఎందుకు అబద్ధికుడు అంటా ఉంటానంటే, మీరు చదవడానికి సమయం లేదు, తర్వాత చదువుకోండి. 1వ సమూయేలు గ్రంథంకి వెళ్ళేసరికి అక్కడ 27వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటే అక్కడ ఏమని అంటాడంటే, ఒకానొక సమయంలో అహీతోపెలు అనే ఒక యాజకుడు ఉంటాడు ప్రియులారా. ఆ యొక్క అహీమేలు అనే యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఆకలేస్తుంది, తన ఆహారం కొరకు నేను రాజు దగ్గర నుంచి వర్తమానం తెచ్చాను, ఈ వర్తమానం నీకు అందించడానికే నేను వచ్చాను. అక్కడ అబద్ధం ఆడాడు ప్రియులారా. దేని గురించి అబద్ధం ఆడాడండి? అక్కడ ఆకలి కొరకు. ఆ యొక్క ఆకలి కొరకు అబద్ధం ఆడినప్పటికీ ఆ వాడు పాపి కింద దేవుడు పరిగణిస్తాడు. ఆ తర్వాత రెండోదిగా మనం చూసుకుంటే ఆయన బందిపోటు దొంగ. ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు బందిపోటు దొంగ అని అంటున్నాం అన్నానంటే, అదే దావీదు అదే గ్రంథంలో మనకి అపోస్తులైన పౌలు గ్రంథంలో ఏమని అంటాడండి? ఒక మాట ఉంటది. 1 నుంచి మనం చదువుకుంటే అక్కడ 2 వ్యక్తులు కనబడతారు. ఎవరండి? అననీయ, సుపీరియా. వారు అబద్ధం ఆడినందుకు ఏమైపోయారు? చనిపోయారు.
అయితే మరి ఇక్కడ దావీదు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడింది కాక రెండో తప్పు ఏం చేస్తాడంటే బందిపోటు దొంగ మారిపోయాడు. ఎందుకు బందిపోటు దొంగ మారిపోయాడు అంటే ఆ రోజు సౌలు తరుగుతున్న దినాల్లో ఆ యొక్క దావీదు ఏం చేశాడంటే ఆకలి బాధ తీర్చుకోవడానికి మార్గంలో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడండి. ఒకసారి మీరు చూసుకుంటే ఆ తర్వాత వెళ్ళి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు రాసి ఉన్నాయి. ఆ బందిపోటు దొంగ మరి ఆ యొక్క రాజుకి ఎక్కడైతే దావీదే దొంగగా మారిపోయాడు అని చెప్తే ఆ యొక్క ఫిలిస్తీన్ల రాజు దావీదుని ఎక్కడ చంపేస్తాడని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క మార్గంలో ఉన్న వాళ్ళందరినీ చిన్నపిల్లలు పెద్దలని తేడా లేక అందరినీ చంపేశాడు. ఏమన్నాడు? ఒకటోది అబద్ధికుడు, రెండోది బందిపోటు దొంగ, మూడోది చూసుకుంటే అబద్ధం మీద అబద్ధం చెప్పేవాడు అండి. ఆ యొక్క ఫిలిస్తీన్ రాజు అడుగుతూ ఉన్నాడు, ఏమి దావీదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఈయన ఇశ్రాయేల్ దగ్గర నుంచి వచ్చాడని చెప్పలే, నేను మీ దండులో నుంచే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుంచే ధనాన్ని దోచుకొని వచ్చానని అక్కడ మరల అబద్ధం మీద అబద్ధం చెప్తూ ఉన్నాడు. ఇక నాలుగోదిగా మనం చూసుకుంటే నిర్దోషంగా వ్యవహరించే వారిని చంపేశాడండి. అక్కడ బందిపోటు దొంగ వెళ్ళినప్పుడు తన దొంగతనం చేశాడని ఒకవేళ రాజుకి ఎవరైనా చెప్తే దావీదుని ఏం చేస్తారండి? చంపేస్తారు. ఎందుకంటే సౌలు దగ్గర నుంచి రాలేదు. ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరూ అయ్యా అదిగో నీ పక్కన ఉన్నాడు దావీదు, వాడే చంపేశాడు, వాడే ఆ యొక్క మన నగదు బంగారం పట్టుకెళ్ళిపోయాడంటే ఎక్కడ దావీదుని అవమానపరుస్తారని ఏం చేశాడు తెలుసా? ఏ అన్యం పునిగి ఎరిగిన ప్రజలను అందరినీ చంపేశాడండి. కనుక ఆయన అబద్ధికుడు, అబద్ధం మీద అబద్ధం ఆడేవాడు, బందిపోటు దొంగ, అలాగే నిర్దోషులు నిర్దాక్షిణ్యంగా చంపినవాడు. ఆ తర్వాత చూసుకుంటే అడుగులు తడబడినవాడు కూడా. ఎందుకంటే ఫిలిస్తీన్లతో ఇశ్రాయేల్ యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతు ఎదురుగా కనిపెట్టినప్పుడు ఏమన్నాడండి? జీవము కలిగిన దేవుణ్ణి దూషించడానికి వాడు ఆపాటి వాడు, ఈ యొక్క వీడి ఆపాటి వాడు, దేవుని సైన్యం అన్నటువంటి వాడు ఈ యొక్క ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. మరలా అడుగు మీద అడుగు తప్పటడుగులు వేశాడు. ఇలా చూసుకుంటే ప్రియులారా, రెండోది అక్రమ జీవితం. ఎందుకంటే ఆ యొక్క సౌలు వల్ల ఏం చేశారండి? అక్కడ మేకాలు ముందుగా దావీదుకు భార్య. అయితే సౌలు ఏం చేస్తాడు? దావీదు మీద కోపంతో మేకాలను తీసుకెళ్లి ఇంకొకరి వివాహం చేస్తాడు. వివాహం చేసిన తర్వాత ఏం చేస్తాడండి? ఆ యొక్క దావీదు రాజు అయిన తర్వాత తన దగ్గర ఉన్న భార్యని ఈడ్చుకుంటూ అక్షర మాట చదవదాం ప్రియులరా. ఎందుకంటే అక్రమ జీవితము 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. చూడండి, అక్కడ చాలా దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనక ఏడ్చుచూరాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనిను కనుక అతడు వెళ్ళిపోయిన. 15వ వచనంలో ఇష్బోషెతు దూతను పంపి లూయిషు కుమారుడు ఫిలిస్తీయులను ఒక దాని పెనిమిటి నుండి మేకాలను పిలి. అంటే దావీదు తప్పు మీద తప్పు అలాగ 10 తప్పులు చేస్తా ఉన్నాడు ఒకే కాలములో, ఒకే క్షణములో. అంటే 2 రోజుల్లో ఎన్ని తప్పులు చేశాడు? 10 తప్పులు చేశాడు. ఒకటోది అబద్ధం ఆడాడు, రెండోది అబద్ధం మీద అబద్ధం ఆడుతూ ఉన్నాడు, నిర్దోషులను చంపుతూ ఉన్నాడు, అతను అక్రమ జీవితం జీవిస్తూ ఉన్నాడు, బందిపోటు దొంగ మారిపోయాడు. ఆ తర్వాత చూసుకుంటే ఆ యొక్క బెత్షెబాతో నీచమైన కార్యం చేశాడు. ఇన్ని చేసిన దావీదుని దేవుడు ఎందుకు క్షమించాడంటే దావీదులో ఒక మంచి గుణం ఉంది ప్రియులారా. ఏంటి ఆ గుణమని మనం చూసుకుంటే ఉదయకాల సమయంలో మాటకు లోబడినవాడు. ఎవరైనా తన దగ్గరికి వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు విడిచిపెట్టానంటే వెంటనే దావీదు తన హృదయాన్ని మార్చుకొని పశ్చాత్తాప పడేవాడు ప్రియులరా. అందుకనే దావీదు అంత గొప్పవాడయ్యాడు, హృదయానుసారుడయ్యాడు. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి? కీర్తనలు 18:35లో నీవు ఒకసారి చదువుకుందాం ఆ మాట. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 35వ వచనం చదువుకుంటే అక్కడ ఏమైనా ఉంది? నీ సాత్వికము నన్ను గొప్ప చేసినని అన్నాడు. అంటే ఆశీర్వదించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? సేమ్ టైం దావీదుకి న్యాయం కూడా చేశాడు ప్రియులరా. ఇంతవరకు నేనేం చెప్పాను? దావీదు ఎటువంటి పాపంలో పడిపోయాడు, కానీ దేవుడు న్యాయం తీర్చడం అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ వాక్యం వింటే మీ అందరికీ గుండెలు గుబేలు మంటాయి. అంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు దావీదు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ చెప్తాను చూడండి ప్రియులరా. న్యాయం తీర్చకపోతే దావీదు తాను దేవుడు శిక్ష ఇకపోతే దావీదు మంచివాడుగా మారేవాడు కాదని నేను మీకు ముందే చెప్పాను. ఎందుకు మంచివాడుగా మారంటే నాకే శిక్ష లేదు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నాకే శిక్ష లేదు, తప్పు మీద తప్పు చేస్తూ నేను జీవిస్తానని తన హృదయాన్ని మార్చుకున్నటువంటి వాడుగా మారిపోతాడు. కనుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు మీద శిక్షణ పంపించాడు. ఎందుకంటే దావీదు పక్క దేవుడు న్యాయం చేశాడు. ఏంటి ఆ న్యాయమో నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే ఆ న్యాయం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఈ రోజు ఉదయకాల సమయంలో మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా చూస్తే ఏం చేశాడండి? ఊరియా భార్యని దావీదు చంపించాడు. చంపించిన తర్వాత ఏం చేశాడు? బెత్షెబాతో
బెత్షెబా భర్తనే యూరియాని దావీదు చంపించాడు. చంపించిన తర్వాత బెత్షెబాతో దావీదు మొట్టమొదటిగా తప్పు చేశాడు ప్రియులారా. అయితే దేవుడు తన దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక హెచ్చరిక ఇచ్చాడు. దావీదు, నువ్వు ఒక గొర్రెను విధించావు కదా, నీ దగ్గర 4 గొర్రెలు విధించబడతాయని మొట్టమొదటిగా ఆజ్ఞ ఇచ్చాడు ప్రియులారా. అక్కడ దావీదు క్షమాపణ పొందుకున్నాడు. కానీ దేవుడు అక్కడ కృప చూపించాడు. అదే టైంలో ఏం చేశాడు? న్యాయం తీర్చాడు ప్రియులారా. ఏంటి ఆ న్యాయం అని చూసుకుంటే, మొట్టమొదటిగా తన జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను చనిపోయాడు. రెండోదిగా చూసుకుంటే తన అత్యంత ప్రియమైన కుమారుడు అబ్షాలోము చనిపోయాడు. మూడోదిగా చూసుకుంటే మరొకడు అదోనియా చంపబడ్డాడు. అలాగే ఇంకొక కుమారుడు కూడా అక్కడ చనిపోయాడు, చిన్న బాలుడు. బెత్షెబాతో పుట్టిన కుమారుడు కూడా చనిపోయాడు. ఎందుకంటే దావీదు ఎంతగా ప్రేమించాడో దేవుడు ఆ దావీదుకి న్యాయం తీర్చాడు. ఏంటా న్యాయం అనుకుంటే, మొట్టమొదటిగా ఏమైపోయిందండి? తన కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత తన ప్రేమించిన కుమారుడు అబ్షాలోము చనిపోయాడు. ఆ తర్వాత అమ్నోను చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక కుమారుడు కూడా చనిపోయాడు. ఎందుకంటే ప్రియులారా, తనకు పుట్టిన కొడుకు తన కళ్ళ ముందే చనిపోతే ఏ తండ్రి అయినా సరే ఎంతగా శోకం పెడతారో ఒకసారి ఆలోచించారా? ఈ రోజు మనం పాపం వెంబడి పాపం చేస్తూ ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మనము దేవుని మాటకు విధేయత కలగట్లేదు. ఇక్కడ దావీదు అదే చెప్పాడు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ తన ఇష్టానుసారంగా తప్పు వెంబడి తప్పుడు చేయటం వల్ల ఏమైపోయాడు? తన జీవితాన్ని కోల్పోయిన స్థితిలోకి దిగజారిపోయాడు దావీదు గారు. ఎందుకంటే తన 4 కుమారులు చనిపోయి వేదన చెందుతూ బాధపడుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అండి? 4 చనిపోయారు. ఎందుకో తెలుసా? దేవుని న్యాయము తీర్చాడు. అక్కడ తన కృపను చూపిస్తూనే దేవుడు అక్కడ దావీదుకి న్యాయం చేశాడు. ఆ న్యాయం ఏంటంటే దావీదు దృష్టిలో అన్యాయం అయిపోయింది, కానీ దేవుని దృష్టిలో అది న్యాయంగా నిలబడింది ప్రియులారా. కనుక మనకి ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు మన తల్లిదండ్రులు, కానీ మనము దేవునికి పరిశుద్ధత ఇమ్మని మొట్టమొదటిగా మనము దీన్ని బట్టి కోరుకోవాలి. ఇక రెండోదిగా చూసుకుంటే తామారు చెరపబడింది. తామారు ఎవరండి? దావీదు కుమార్తె. దావీదు కుమార్తె ఎలా చెరపబడింది అనుకుంటే, తన సొంత అమ్నోనే తన సొంత అన్న అంటే ఒక తండ్రి కడుపును పుట్టిన కుమారుడే తన చెల్లిని చెరిపేసరికి దావీదు దగ్గరికి పరిగెట్టుకుంటూ జుత్తెర పోసుకుంటూ ఆ యొక్క తామారు వస్తుంది. వచ్చి నాన్న ఏంటి నా పరిస్థితి చూడు, నేను ఇలా చెరపడ్డానంటే దావీదు వెంటనే కోపంతో, ఏంటి నువ్వు చేసిన పని ఏంటి, నీకు ఎవరెలా చేశారంటే అప్పుడు ఆ యొక్క కుమార్తె చెప్తుంది, ఎవరో కాదు నాన్న, నా యొక్క అన్నయ్య నన్ను చెరిపాడు, నా యొక్క అన్నయ్య నన్ను నాశనం చేశాడు అనగానే దావీదు మాట కూడా మెదపలేకపోయాడు ప్రియులారా. ఎందుకంటే ఆ మాట మనం చూసుకుంటే బైబిల్లో చాలా క్లుప్తంగా ఉంటుంది. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రం తెచ్చుకొనెను. చూడండి ఆ తర్వాత 10-20 వచనం చూసుకుంటే ఏమనుంది? ఆమె అన్నయ్యకు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యను అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరకుండుము, అతడు నీ అన్నయ్య కదా, ఇందును గూర్చి చింతపడవద్దు, కావున తామారు చెరపబడింది తన యొక్క అబ్షాలోము ఎంట నుండెను అని ఉంది. ఆ తర్వాత చూసుకుంటే ఈ సంగతి రాజుకు దావీదుకు విడబడినప్పుడు బహు రౌద్రం. దావీదుకి ఎంతో కోపం వచ్చింది. తన అన్నే తన చెల్లిని చెరిపాడని చెప్పిన తర్వాత దావీదు కోపం వచ్చింది. కానీ దావీదు ఆ కింద మాది చదువుకోండి, ఒక్క మాట కూడా అనలేకపోయాడంట. చూడండి అక్కడ ఏమైనా 22లో, అబ్షాలోను తన అమ్నోనుతో మంచి చెడ్డలేమి మాటలాడక ఉండెను, కానీ తన సహోదరుకు తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగ పెంచుకున్నాడు, కానీ ఏమి అనలేకపోయాడు ప్రియులారా. ఎందుకు అనలేకపోయాడంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, రౌద్రం తెచ్చుకున్నాడు అంట, కోపం తెచ్చుకున్నాడు. కానీ ఎందుకు అనలేకపోయాడంటే, ఎందుకురా నీ చెల్లి నువ్వు ఇలా చెరిపావంటే అక్కడ కుమారుడు ఏమంటాడండి, నువ్వు నాకు చెప్తావా, నీవు చేసిన పని అదే కదా, ఆ యొక్క బెత్షెబా భర్త అయిన యూరియాని చంపించి బెత్షెబాని తెచ్చి పాపం చేసావు కదా, నువ్వు నాతో చెప్తావేంటని ఎక్కడంటే నేను తన నోటికి తాళం వేసుకున్నాడు ప్రియులరా. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉంటున్న మనము కూడా ఒకవేళ మన జీవితం ఒక తండ్రిగా నీవు సరిగ్గా లేకపోతే, ఒక తల్లిగా నువ్వు సరిగ్గా లేకపోతే, ఒకవేళ నీ తల్లిగా నువ్వు సకారమైన కార్యాలు నువ్వు సరిగ్గా నిర్వర్తించకపోతే, నీ కుమారులు చేసిన తప్పులను బట్టి నువ్వు నిందించలేని పరిస్థితిలో దావీదు వలె మౌనంగా ఉండిపోతావు. దావీదు వలె నువ్వు ఒక మాట చెప్పలేవు, దావీదు వలె ఒక మాట నువ్వు గద్దించలేవు. ఒకవేళ గద్దించాలనున్నా నీ నోటికి ఏమైపోతుంది ప్రియులారా, తాళం పడిపోతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం దావీదు వలె తప్పు చేయకుండా మనము దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి. ఇక 3వ చూసుకుంటే అమ్నోను ఏం చేశాడండి, అమ్నోనుని అబ్షాలోము చంపేశాడు. చూసారా, ఒకటికొకటి లింక్ పడి ఉంది.
అక్కడ ఏమైపోయిందండి, దావీదు ఏం చేశాడు, బెత్షెబా యొక్క భర్తను చంపేశాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ బెత్షెబాతో దావీదు పాపం చేయటం, అంటే ఒక తండ్రి పాపం చేయటం వలన ఏమైందంటే ఇక్కడ తన తండ్రి కూతుర్ని తన సొంత అన్నే చెరిపేశాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ చెరిపినటువంటి అమ్నోనుని ఆ పెద్దవాడిని అబ్షాలోము చంపేశాడు. చూసారా, ఇక్కడ ఒక ఆత్మ వచ్చింది ప్రియులారా. అమ్నోను మీదకి ఏం ఆత్మ వచ్చిందో తెలుసా, వ్యభిచార ఆత్మ వచ్చింది. ఇక్కడ అబ్షాలోము మీదకి ఏం ఆత్మ వచ్చిందో తెలుసా, నరహత్య ఆత్మ వచ్చింది ప్రియులారా. ఈ యొక్క అబ్షాలోము మీదకి వచ్చిన ఆత్మ, ఈ యొక్క అమ్నోను మీదకి వచ్చిన ఆత్మ, ఈ రెండు ఆత్మలు ఎవరి ద్వారా వచ్చాయండి, తండ్రి అయిన దావీదు ద్వారా వారి మీదకి వచ్చాయి. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఈ చర్చిలో మనం కూర్చొని అందరము దేవుని వాక్యం వింటున్నాం. మనము చేసిన పాపం బట్టి ఏమవుతుంది తెలుసా, మన పిల్లల మీదకి మన తరం మీదకి మన యొక్క దురాత్మలు వెళ్తాయి అంట ప్రియులారా. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క అబ్షాలోము ఆ యొక్క తమ్ముని చంపిన తర్వాత ఎవరిని చంపడానికి బయలుదేరాడండి, సొంత తండ్రి అయిన దావీదుని చంపడానికి బయలుదేరాడు. దావీదు అంట పారిపోతా ఉన్నాడు. తన అంటే 30 సంవత్సరాలు ఒక సుఖ జీవితం జీవించినటువంటి దావీదు ఏమైపోయాడు తెలుసా, తను చేసిన తప్పు వల్ల చెప్పులు కూడా వేసుకోకుండా పారిపోతున్నాడంట. తాటి చెట్లు ఎక్కిపోతున్నాడు, చెట్లు ఎక్కుంటూ కొండలు ఎక్కుంటూ పారిపోతున్నాడు. ఎందుకో తెలుసా, తన కుమారుడు తనను చంపేస్తాడని. కారణం ఏంటో తెలుసా, అక్కడ మనం చూసుకుంటే వాక్యం ఆ తర్వాత మీరు చదువుకుంటే 2 సమూయేలు గ్రంథంలో చాలా క్లియర్ గా రాసి ఉంటది. ఈ యొక్క 3వ అధ్యాయం నుంచి ఆ అబ్షాలోము చంపుతుంటే, ఎందుకు, సింహాన్ని చంపిన దావీదు, గొలియాతుని చంపిన దావీదు, ఎన్నో యుద్ధాలను జయించిన దావీదు తన కుమారుడిని చంపలేడా, చంపగలడు. కానీ ఎక్కడ తన కుమారుడిని రాజ్యం కొరకు చంపేశాడని నింద పడిపోద్దో అనే ఉద్దేశంతో దావీదు చంపలేకపోయాడు ప్రియులారా. కనుక దాదాపు 30 సంవత్సరాలు సుకుమారంగా వెళ్ళిన దావీదు చెప్పులు లేకుండా ఎండలో పరిగెడతా ఉన్నాడు. ఎందుకంటే మనం చేసిన పాపం ఏం చేస్తుందో తెలుసా, నరుల మధ్య మనం ఎక్కడ బాధపడతామని, నరుల మధ్య మనం ఎక్కడ నీచమైపోతామని మనల్ని కూడా ఒకానొక సమయంలో పరిగెట్టిస్తుంది ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, అమ్మో ఈలోపు అబ్షాలోము వచ్చి ఎక్కడ చంపేస్తాను, దావీదు ఎలా పారిపోయాడు, ఈ పాపం నా పైన పడి ఎక్కడ నేను నీచంగా అవమానంగా మారిపోతానని నువ్వు పరిగెట్టే రోజు వస్తుంది. కనుక నీవేం చేయాలి తెలుసా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రియులారా. ఎందుకంటే మనము ఇక్కడ దావీదుని దేవుడు క్షమించాడు కదా, మరి నన్ను దేవుడు క్షమిస్తాడని చాలా మంది మనసులో హృదయము వస్తుంది. కానీ అక్కడ దావీదుకి ఎన్ని తప్పులు చేసినా శిక్ష అనేది తప్పలేదు ప్రియులారా. మనము చేసిన తప్పులకు కూడాను శిక్ష అనేది కామను వస్తుంది. కానీ ఏమో దేవుని సన్నిధిలో అందుకే ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. 11:23 మత్తయి సువార్త. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్పాడంటే, ఒకవేళ దేవుని దగ్గరికి వస్తే ఈ యొక్క లాస్ట్ డేస్ ఆఖరి దినాలకు వచ్చేసాం, మహా అయితే మరొక 12 రోజులు ఉంది. ఈ 12 రోజుల్లో ఒకవేళ నీ బ్రతుకు మార్చుకొని ఆయన రక్తంతో నీ పాపాలను శుద్ధి చేసుకొని ఉంటే దేవుడు నీకేం చేస్తాడో తెలుసా, నీ యొక్క జీవితాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే దావీదుకి ఆ యొక్క వార్త వచ్చినప్పుడు ఆయన మనసు మార్చుకున్నాడు. నాతాను ప్రవక్త గద్దించినప్పుడు వెంటనే మోకరించాడు, తన బ్రతుకును సరి చేసుకున్నాడు. ఎంతో మంది ఆ యొక్క సేవకులు గద్దించినప్పుడు నువ్వు ఎందుకు మార్చుకోలేకపోతున్నావు, నీ బ్రతుకు ఎందుకు మార్చుకోలేకపోతున్నావు, ఇంకా పాపంలో కొనసాగుతున్నావు కదా. కానీ దావీదు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదుకి దేవుడు ఏమన్నాడండి, నా యొక్క హృదయానుసారుడు అన్నాడు. అంతగా హృదయానుసారుడుగా పిలువబడిన దావీదుకే శ్రమలు తప్పలేదు, దావీదుకే కష్టం తప్పలేదు. తన కుమారులు చనిపోయారు. దావీదుకి ఎంతమంది పిల్లలు అంటే మీకు ఇంత ముందు చెప్పాను, సుమారు 120 మంది పిల్లలు, 52 మంది భార్యలు. ఎందుకంటే అంత పాపాత్ముడే. కానీ దేవుని సన్నిధిలో తను పశ్చాత్తాపడ్డాడు కనుకనే అతను గొప్పవాడయ్యాడు ప్రియులారా. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, దావీదుకు బహు భార్యలు ఉన్నందువలన అనే వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చదువుకుంటే దీనికి లింకులు ఉంటాయి అనమాట. 1వ రాజు, 2వ రాజులు, సమూయేలు, ఇవన్నీ దినవృత్తాంతం నుంచి చదువుకుంటే దావీదు యొక్క జీవిత చరిత్ర ఎంత చెప్పినా తరగదు, రోజులు తరబడి మనం చెప్పొచ్చు. అయితే ఆ యొక్క దావీదు గ్రహించింది ఒక మాట. సామెతల గ్రంథము 28వ అధ్యాయం, అందరూ బైబిల్ ఉన్నవారు తీయండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 552వ పేజీ. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈ విషయాన్ని దావీదు గ్రహించాడు ప్రియురాల. అతిక్రమం చేశాడు నిజమే, పాపం చేశాడు నిజమే, కానీ ఏం చేశాడంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాడు. కనుకనే దావీదు
హృదయానుసారుడయ్యాడు. ఈ ఉదయకాల సమయంలో అతను దావీదు మనలాగే మనుష్యుడు కాబట్టి అనేకమైన పాపాలు చేశాడు. కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే దావీదు దగ్గరికి వెళ్ళిందో దావీదు విన్నాడు, హృదయాన్ని మార్చుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం విందాం, మన బ్రతుకులు మార్చుకుంటే దేవుడు దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం మనకి మన కుటుంబాలకి దేవుడు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రియులారా, దేవుడి సన్నిధిలో చక్కని మాటలు విన్నాం. వచ్చిన బిడ్డలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం, వెల్కమ్ చెప్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. చాలా చక్కని మాటలు దావీదుని గురించి తెలుసుకున్నా. దావీదు